నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా దేవుడే చూసుకుంటాడు, చింతించకు. ఎందుకంటే దేవుడు మాట ఇస్తూ ఉన్నారు. నేను నిన్ను నా అరచేతుల్లో చెక్కుకున్నాను, నా కంటి పాపగా నేను దాచుకున్నాను అని. అంతేకాకుండా నీ కన్నీటిని నాట్యముగా మారుస్తున్నాను, మారాను మధురముగా మార్చి ఉన్నాను, దుఃఖాన్ని సంతోషంగా మార్చి ఉన్నానని. దేవుడు మన ప్రతి పరిస్థితి మార్చే దేవుడు. ఎలాంటి పరిస్థితి నుంచి అయినా సరే దేవుడు లేవనెత్తే దేవుడు. కాబట్టి దేవుడు అంటున్నారు, నువ్వు చింతించకు, నేను చూసుకుంటాను అని. అయితే ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15వ వచనము. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషువపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఆమేన్. యెహోవా సెలవిచ్చినది, దేవుడే సెలవిస్తున్నారు. ఏమనంటే, నా మాట ఆలకించుడి. మీరు దేనిని చూసి భయపడొద్దు, జడియొద్దు. మీ పరిస్థితిని చూసి మీరు భయపడొద్దు. మిమ్మల్ని మనుషుల మాటలని గాయపరుస్తుండగా భయపడొద్దు. మీ పరిస్థితిని చూసి మీరు జడవద్దు. నా ఇంకా ఉద్యోగం రాలేదు, లేదా నా గర్భము తెరవబడలేదని నీకున్న సమస్యను చూసి నువ్వు భయపడకు. ప్రతి పోరాటంతో, ప్రతి సమస్యతో నేను యుద్ధము చేస్తాను. మనకి ఏ సమస్య ఉన్నా దానిని మనము దేవునికి అప్పగించినప్పుడు దేవుడు మన ప్రతి సమస్యతో, ప్రతి పరిస్థితితో, అపవాదితో, సాతానుతో దేవుడు యుద్ధము చేసి విజయము మనకు అనుగ్రహించబోతున్నారు. కాబట్టి దేవుడు అంటున్నారు, నేను చూసుకుంటాను, నువ్వు చింతపడొద్దు, నేను యుద్ధము చేస్తాను, నువ్వు భయపడొద్దు, నువ్వు జడియొద్దు అని దేవుడు సెలవిస్తున్నారు. కానీ మనల్ని ఏం చేయమంటున్నారు? ఆలకించుడి అంటున్నారు. మనము దేవుని యొక్క మాట ఆలకించి మనము మన సమస్యని దేవునికి అప్పగించినప్పుడు దేవుడు మన ప్రతి పరిస్థితి మార్చి ఆయన యుద్ధము చేసి విజయము మనకు అనుగ్రహిస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరికి కనులు మూసుకొని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితంలో నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. దేవుని మాట పరిచర్యలు పాలు భాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగును కాక. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి యేసునామములో ఉద్యోగాలు వచ్చును కాక. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి ఘనమైన వివాహములు జరుగును కాక. మోయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును కాక. అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తే చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.